మంచు ఫ్యామిలీ వార్ మరోసారి రచ్చకెక్కింది. ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరింది. తండ్రి కొడుకులు ఈసారి ఏకంగా మేజిస్ట్రేట్ ముందే తిట్టుకున్నారు. పరస్పర దూషణలతో కోర్టు హాల్లో రెచ్చిపోయారు. కొట్టుకున్నంత పని చేశారు. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని మేజిస్ట్రేట్ ఆదేశించడంతో ఫ్యామిలీ పంచాయతీలో నెక్స్ట్ ఏం జరగబోతోందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మంచు ఫ్యామిలీలో ఆస్తుల ఫైటింగ్ తారాస్థాయికి చేరుకుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో తండ్రి మోహన్ బాబు, కొడుకు మనోజ్ సవాల్ చేసుకున్నారు. పరస్పరం బండబూతులు తిట్టుకున్నారు. ఇద్దరు మాటలతో యుద్ధం చేసుకున్నారు. ఇద్దరు పరస్పర దూషణలతో కోర్టు హాలులో రెచ్చిపోయారు. తన ఆస్తుల్లో ఉన్న అందరినీ ఖాళీ చేయించాలంటూ రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్కు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మనోజ్కు నోటీసులిచ్చారు. దీంతో మంచు మనోజ్ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు కొంగరకలాంలోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మంచు మోహన్ బాబు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మెజిస్ట్రేట్ ఎదుట మంచు మనోజ్, మోహన్ బాబు పరస్పరం దూషణలకు దిగినట్టు తెలిసింది. కొద్దిసేపటి వరకు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. ఆస్తి తగాదాకి సంబంధించి ప్రతిమా సింగ్కు పూర్తి వివరాలు అందజేసిన మోహన్ బాబు, మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. సుమారు 2 గంటల పాటు సాగిన మెజిస్ట్రేట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా మనోజ్ ఆవేశంతో వెళ్లిపోయారు. వచ్చే వారం మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరు కావాలని మనోజ్కు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. గతేడాది మొదలైన వివాదం రోజురోజుకు ముదురుతోంది. మొదట హైదరాబాద్లోని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసానికి మనోజ్ వెళ్లగా అక్కడే ఉన్న సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఆ తరువాత పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే అది జరిగిన గంటలోనే మోహన్ బాబు వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు పంపారు. తన కుమారుడు మనోజ్తో ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల తిరుపతిలో మరోసారి గొడవ జరిగింది. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్ను లోపలికి అనుమతించకపోవడంతో గొడవ మళ్లీ పోలీసుల వద్దకు వెళ్లింది. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు ఫ్యామిలీ వార్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.